గెలవాలనే దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఎలాంటి అడ్డంకులు మనల్ని ఆపలేవు. అచ్చం వారణాసి మహిళ రోలీ కథ కూడా అలాంటిదే. వివాహమైన కొన్నాళ్ళకే అత్తింటి వేధింపులు తాళలేక బయటకొచ్చేసింది. ఆస్తి కన్నా ఆత్మగౌరవం ముఖ్యమనుకొని ముందుకు సాగింది. అందరూ ఉన్న అనాథలా బతికింది. ఆ ధైర్యమే తనని ముందుకు నడిపించింది. తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు మార్చేలా చేసింది. ఆ పట్టుదలతోనే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి ఆ మహిళ ఎవరో, ఆమె కథేంటో ఇప్పుడు చూద్దాం. जिसे जीने की चाह होती है, आगे बढ़ने की चाह होती है, उसकी राह कोई मुश्किल नहीं रोक पाती। समाज के कोई ताने, रिश्तों के कोई धोखे नहीं रोक पाते, बल्कि वो हर परिस्थिति में जीत हासिल कर लेता है। कुछ ऐसी ही कहानी है, कुछ ऐसी ही प्रेरणा है बनारस की रोली सिंह रघुवंशी की। జీవితం చాలా విభిన్నమైనది. కొందరికి ఏం లేకున్నా కుటుంబ ప్రోత్సాహం ఉంటుంది. మరికొందరికి అన్నీ ఉన్నా ఎవ్వరి నుంచి సహకారం అందదు. అలాంటి పరిస్థితే ఎదుర్కొంది యువతి. అయినా అధైర్యపడకుండా ముందుకు సాగి కారు చీకట్లను ఎదిరించింది. ఫలితంగా తనతో పాటు నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఈ యువతి పేరు రోలీ సింగ్ రఘువంశీ. ఉన్నత కుటుంబంలో పుట్టింది. ఉన్నత చదువులు అభ్యసించింది. ప్రతిభ, నైపుణ్యాలతో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ప్రావీణ్యం ఉన్న తండ్రి మాటకే కట్టుబడింది. రాజకీయ నేపథ్యం ఉన్న పెద్దింటి కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. వివాహం చేసుకున్న కొన్నాళ్లకే అత్తింటి నుంచి ఎన్నో వేధింపులు ఎదురయ్యాయి. అయినా సహించింది. చివరకు గృహహింసకు గురైంది రోలీ సింగ్. దాంతో తన ఆత్మగౌరవమే ముఖ్యమని ఎదిరించి కట్టుబట్టలతో బయటకొచ్చింది. ఎక్కడికి వెళ్లాలి, ఎవరితో తన సమస్యలు చెప్పుకోవాలో అర్థం కాలేదు. బాధను మనసులోనే దాచుకొని వారణాసి ఘాట్ మెట్లపైనే జీవితం గడిపేసింది. सबसे बड़ी रोली जब वापस आई थी खुला आसमान में तो बहुत लड़खड़ाहट था, उसका जुबान भी लड़खड़ाहट था। वो बात नहीं कर पाती थी, वो फेस नहीं कर पाती थी अपने ही लोगों को, क्योंकि मेरी वापसी अपनों के ही बीच थी। मैं भागी नहीं, मैं अपनों के ही बीच में आई। हालांकि मेरा अपना टूरिज़्म कंपनी है, देश विदेश से भी दोस्त लोग ऑफ़र करते थे कि रोली वापस विदेश आ जाओ, यहाँ पर कुछ नया करेंगे। लेकिन मेरा था कि मैं तो निकल जाऊँगी यहाँ से, लेकिन मेरे पेरेंट्स का क्या होगा, उनको जवाबदेही। आज रोली हंसते हुए इसी घाट पर बैठती है और इसी घाट पर खुल करके पूरे खुले मन से बदकही करती है, और हर तरह का, हर लेवल का, बच्चों से लेकर के महिलाओं तक का हर लेवल का बदकही करती है। और रोली को आगे तक जाना कहाँ है, रोली हर महिलाओं के मन की बात सुनना चाहती है। అద్దాల మేడ నుంచి వారణాసి ఘాట్ మెట్లకు చేరుకున్న రోలీ సింగ్ జీవితంలో చాలా విషయాలు అర్థం చేసుకుంది. తనలా ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది కథలు తెలుసుకుంది. వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసింది. అలా ఒక బృందంలా ఏర్పడి ఉపాధి, ఆవాసం కల్పించే ఆలోచన చేసింది. ఫలితంగా తనను చూసి చాలామంది మహిళలు స్ఫూర్తి పొంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అంటోంది. ये हमारे यहाँ जो पढ़ाई होती है वो सरकारी स्कूल के बच्चों को टारगेट हम लोग करते हैं। जो बच्चे हमारे यहाँ क्लास 8 तक पढ़ लेते हैं उन बच्चियों की फ़ीस आगे वो जहाँ तक वो पढ़ना चाहे वहाँ तक की फ़ीस ये संस्था उठाती है। और रही बात महिलाओं को एकजुट करने की,
रोली 5 साल कभी बोली नहीं थी, बोल नहीं पाई थी। एक ये था कि मुझे एक प्लेटफॉर्म चाहिए था जहां मैं अपनी बात रखूं, जहां मुझे सुनने वाले लोग रहें, क्योंकि वायलेंस एक ऐसा चीज़ होता है कि जहां वो महिला बोलना चाहती है। और मैं आपको बता दूं कि बदकही करती हूँ घाट के सीढ़ियों पर बैठ करके। उस बदकही का कॉन्सेप्ट ये रहता है कि महिलाएं अपनी मन की जो भी बात हो वो रोली सिंह के खुला आसमान में आकर के बड़े प्यार से अपना सुख दुख कह जाती है। और मेरी महिलाएं थाने नहीं जाती। मज़ेदार बात बताऊं कि मेरी महिलाएं थाने नहीं जाती, थाना महिलाओं के पास आता है। ఖులా ఆస్మాన్ అనే సంస్థ స్థాపించింది రోలీ సింగ్. తన స్నేహితులు తనలా ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలను అందులో భాగస్వామి చేసింది. ఆ సంస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అనాథ పిల్లలకు చదువు అందించాలనుకుంది. తన నిర్ణయానికి కొంతమంది విద్యావంతులు సహకరించారు. అలా 11 మంది పిల్లలతో ఘాట్ పాఠశాల ప్రారంభించి ఇప్పుడు 114 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తోంది రోలీ సింగ్. आपके ये नगवा के बस्ती के बच्चे हैं, सामने घाट के बच्चे हैं, और यहाँ 11 बच्चों से शुरुआत हुआ था हमारा। यहाँ क्रिएटिव क्लास भी चलती है, मार्शल आर्ट की क्लास भी चलती है, रैप म्यूज़िक हर एक क्लास खुला आसमान के नीचे चलता है। लड़कियाँ हमारी मार्शल आर्ट सीखती है यहाँ पर। यहाँ पे रोज़ पढ़ाई में यहाँ क्लास नर्सरी से लेकर के 6 साल से लेकर के 11 तक के बच्चों की यहाँ क्लास चलती है। పిల్లలను ప్రయోజకులను చేయాలని సృజనాత్మక తరగతులు ఏర్పాటు చేస్తోంది రోలీ సింగ్. మార్షల్ ఆర్ట్స్ క్లాసులు నిర్వహిస్తూ పిల్లల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తోంది. నర్సరీ నుంచి 11వ తరగతి వరకు చదువులు నిర్వహిస్తున్నారు. సంస్కృతం, ఇంగ్లీష్, హిందీతో పాటు సబ్జెక్టులు అన్నీ బోధిస్తున్నారు. పిల్లలు ఏం చదువుకోవాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది రోలీ. వారి ఖర్చులకు సంస్థ ద్వారా ఆసరాగా నిలుస్తోంది. ఒకరి కింద వెట్టి చాకిరీ చేస్తూ బతికే కంటే తన కాళ్ల మీద తను నిలబడుతూ ఆత్మగౌరవంగా జీవించడం ఉత్తమమైన మార్గం అనుకుంది రోలీ సింగ్. ఒంటరిగా ప్రయాణం ప్రారంభించి మంచితనంతో దేశం మొత్తం గుర్తించే స్థాయికి చేరింది. తనతో నడిచే ప్రతి స్త్రీ వెనుక, చిన్నారుల వెనుక ఉన్న కథలే తనను మరింతగా ముందుకు నడిపించాయని చెబుతోంది. జీవితం కోల్పోయామని అనుకునే చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది రోలీ. रोली के इस हौसले को सलाम करता है और उनके सुनहरे भविष्य की कामना करता है कि वो ऐसे ही बनारस के घाट की इन सीढ़ियों पर एक नई भारत लिखे और एक समाज को एक नई दिशा देने का काम करे। और ये जो बीज यहाँ पर अंकुरित हुए हैं वो आगे चल करके एक बड़े वट वृक्ष के रूप में आगे बढ़े, ताकि ये भारत देश के भविष्य को भी सुरक्षित कर सके। प्रतिमा तिवारी, ETV भारत, वाराणसी।